కష్టపడ్డోళ్లకు ప్రతి ఒక్క రూపాయి విలువైందే కదా. అందుకే కండక్టర్ 5 రూపాయల చిల్లర ఇయ్యలేదని బస్సును కదలనీయకుండా అడ్డం కూర్చున్నాడు ఇట్లా పెద్ద మనిషి. 25 రూపాయలు టికెట్, ఆయన 30 రూపాయలు కొట్టిండు, నాకు 5 రూపాయలు కావాలి. ఏంది 5 రూపాయల కోసం బస్సు కడ్డం పడ్డా? గాడు సోడే అని గట్టిగా తీసిపడే కూరి. తాత కష్టజీవి కాబట్టి 5 రూపాయల విలువ ఎరుక్కున్నాడు కాబట్టి నా 5 రూపాయలు నాకు కావాల్సిందే అని పట్టు పట్టిండు. హైదరాబాద్ కోటి నుంచి పటాన్ చెరువు పోయి ఆర్డినరీ బస్ ఎక్కిండాడు ఈ పెద్ద మనిషి. నన్ను ఇట్లా గంగారం స్టాప్ కాడ దిగుతా అని టికెట్ తీసుకున్నాడట. ఇక 40 రూపాయలు ఇస్తే 35 రూపాయలు టికెట్ కొట్టిండట కండక్టరు. ఇంకా 5 రూపాయల చిల్లర దిగేటప్పుడు తీసుకోమన్నాడట. ఇక బస్సు దిగినాక 5 రూపాయలు అడిగితే చిల్లర లేదని బస్సును రైట్ అన్నాడట. ఇక తాతకు షిర్రు అన్నది. నా పైసలు నాకు పడేయకుండా బస్సు ఎట్లా కదులుతో చూస్తా అని ఇట్లా బస్సుకు అడ్డం కూర్చున్నాడు. అంతేనా తాత? అప్పుడు గంగారం చెప్పిన 25 రూపాయలు టికెట్, ఆయన 30 రూపాయలు కొట్టిండు, నాకు 5 రూపాయలు కావాలి. ఈయనరా పెద్ద మనిషి మొండేడే ఉన్నాడు. 5 రూపాయలకే గింత అంగడి చేస్తున్నాడు అని గులుక్కుంటేనే ఇక కండక్టర్ 5 రూపాయలు ఇచ్చిండట. ఎట్లనో అట్లా చిల్లర చేసి అప్పుడు ఇక అవి తీసుకొని పక్కకు జరిగిండట.